ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు నమస్కారం. మహేష్ బాబు గారు వంశీ తర్వాత మళ్ళీ ఎప్పుడు కృష్ణ గారితో యాక్ట్ చేయలేదు. అయితే నాకు అనిపించింది అంటే ఫ్యామిలీ సినిమాలు చేస్తామంటే కలిసి రావట్లేదని ఆయన భయపడ్డానేమో అనిపించింది. ఇంకోటి నాకు తెలిసిన కొంతమంది విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్ బాబుకి పద్మాలయ మేకింగ్ మీద జి హనుమంతరావు, జి ఆదిశేషగిరిరావు వాళ్ళ మేకింగ్ మీద, వాళ్ళ క్వాలిటీ మీద డౌట్ వచ్చి నాన్నగారు మొహమాటంతో వీళ్ళతో పనిచేశారు. మనం కూడా వీళ్ళతోనే పనిచేస్తా కూర్చుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని ఈ వాజ్ వెరీ స్ట్రిక్ట్. మళ్ళీ పద్మాలయ టచ్ చేయలేదు అతను. కానీ కృష్ణ గారితో వేసే చనువు చేయలేదు. నాకు అనిపించింది దూకుడు సినిమా ఉంది కదా, దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కృష్ణకి బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఇది. పెద్ద ఎమ్మెల్యే, పెద్ద ప్రజాభిమానం అంతా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కనుక కృష్ణ గారు వేసి ఉంటే తండ్రి కొడుకులుగా కృష్ణ, మహేష్ బాబుకి అది బాగుండేది అనిపించింది. బలాదూర్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ గెటప్లో అదరగొట్టేశారు ఆ టైంలో. నాకు అది ఆ సినిమా ఎంత యావరేజ్గా ఆడిందేమో నాకు తెలియదు, కానీ పాపం కృష్ణ గారికి గ్రేస్ని సరిగ్గా వాడుకోలేదు కొంతమంది. ఆ తర్వాత మహేష్ బాబుకి అవకాశం ఉంది. అలాగే నాకు అనిపిస్తూ ఉంటుంది కృష్ణ గారు మహేష్ బాబు కెరియర్కి ఎంతో గొప్పగా ప్లాన్ చేశారు. మహేష్ బాబు కృష్ణతోటి, సూపర్ స్టార్ కృష్ణ గారితో యాక్ట్ చేయకపోయినా కూడా ఏదైనా ఒక మంచి సినిమా, మంచి క్వాలిటీ సినిమా ఒకటి కృష్ణ గారికి సెటప్ చేస్తూ బాగుండేది అనిపించింది. కృష్ణ గారు సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి శ్రీశ్రీ అనే మూవీ ఆయన యాక్ట్ చేశాడు, ముప్పలనేని శివ డైరెక్షన్లో. ఆ సినిమా రిలీజ్ కూడా గట్టిగా అవ్వలేదు. ఆ సినిమాకి పోనీ వెళ్దామా అంటే ఆ సినిమా క్వాలిటీ, అసలు సినిమా క్వాలిటీ బాగాలేదు. సో మహేష్ బాబు గారే ఆయనకు కొంచెం మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవటంలో ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి కృష్ణ గారితోటి ఒక మంచి ప్రాజెక్టు తండ్రికి ఒక గిఫ్ట్గా మహేష్ బాబు ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. అది వాళ్ళ ఇష్టం. అంటే అలాగే తండ్రిని గౌరవించాలని అలాగే గౌరవించాలని కాదు, కానీ ఒక్క సినిమా కృష్ణ గారికి మహేష్ బాబు ప్రొడక్షన్ చేసి ఉంటే బాగుండేది. నాగార్జున, నాగేశ్వరరావు గారితో మనం రామచరణ్ ఆచార్య ఇట్లా చేశారు కదా, అట్లా ఒక్క సినిమా ఏదైనా ఒకటి లెజెండరీ సినిమా ఒకటి మంచిగా కూర్చొని స్క్రిప్ట్ చేసి కృష్ణ గారికి 2010 తర్వాత ఒక మంచి సినిమా చేసి ఉంటే చాలా బాగుండేది. అదొకటే మనం మిస్ అయ్యే అభిమానం. శ్రీశ్రీ సినిమాలో లాస్ట్ పిక్చర్ ఎంతమంది చూసారో తెలియదు, కానీ కృష్ణ గారు చాలా గ్రేస్ఫుల్గా ఉంటారు బాబు. ఆయనకి నడక, స్పైన్ ఆపరేషన్ వల్ల కొంచెం వీక్ అయినా కానీ అంత గ్రేస్ఫుల్గా ఉన్నారంటే అంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. కానీ ఆ డైరెక్టర్ తప్పు, ప్రొడక్షన్ వాల్యూస్ లేక ఆ సినిమా టాప్ అన్న. ఆ సినిమాలో మురళీ కృష్ణ ఎవరో అతను మురళీ శర్మన విలనం. మెయిన్ విలన్కి కృష్ణ గారికి డైలాగులు ఉండవు. కృష్ణ గారు వాళ్ళ పిల్లల్ని చంపుతాడు అంతే. అక్కడ దెబ్బేసింది.